ఏపీలో తమపై దాడులు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు వైసీపీ నేతలు. దాడులకు సంబంధించి తమ దగ్గర ఆధారాలున్నాయని, దీనిపై హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఏపీలో వైసీపీ నేతల ఇళ్లు, శ్రేణులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు ఆ పార్టీ నేతలు. కౌంటింగ్ రోజు నుంచే వైసీపీ నాయకులపై దాడులు చేస్తున్నారని మరో మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలే ఈ దాడుల్ని ప్రోత్సహిస్తున్నారన్నారు. బీహార్, యూపీ తరహాలో ఏపీలో హింసారాజ్యం రచిస్తున్నారని విమర్శించారు. దాడులు చేస్తున్న వారిని ఆపే ప్రయత్నం కూడా పోలీసులు చేయడం లేదన్నారు. ఈ రాష్ట్రానికి గతంలో బీహార్ ఎట్లా ఉండేదో, లేదా ఒక ఉత్తరప్రదేశ్ ఎట్లా ఉండేదో, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ఒక హింసా రాష్ట్రంగా, హింసారాజ్యంగా ఆయన తయారు చేస్తున్నటువంటి తండ్రి కొడుకుద్దరు కలిసి చేస్తున్నటువంటి పరిస్థితి. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నాయకులు ఉద్దేశపూర్వకంగా వైసీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కొడాలి నాని. అర్ధరాత్రి ఇళ్లకు వెళ్లి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని, కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని, గ్రామాల్లో వైసీపీ శ్రేణులు ఉండవద్దని హెచ్చరిస్తున్నారని వెల్లడించారు. అల్లరి ముక్కలు దాడులకు పాల్పడుతుంటే పోలీసులు ప్రేక్షకుల పాత్ర పోషిస్తున్నారని విమర్శించారు. దాడులకు సంబంధించి వీడియోలు, సీసీ ఫుటేజీలు, ఫోటోలు తమ దగ్గర ఉన్నాయని, వైసీపీ జిల్లా తరపున హైకోర్టులో ప్రైవేట్ కేసులు వేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మేము జిల్లా పార్టీ తరపున మా దగ్గర ఉన్నటువంటి వీడియోగ్రాఫులతో, ఫోటోగ్రాఫులతో హైకోర్టుకు వెళ్లి ప్రైవేట్ కేసులు వేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి. అయితే కొన్ని గ్రామాల్లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హింసాత్మక ఘటనలపై త్వరలోనే జిల్లా ఎస్పీని కలుస్తామని, వైసీపీ నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడవద్దని మహేష్ రెడ్డి అన్నారు. హింసకి తావులేదు, తక్షణమే ఈ హింసను పోలీసు వారు ఆపాలి. 1-2 రోజుల్లో రేపు సోమ, మంగళవారాల్లో ఎస్పీ గారిని కూడా కలుస్తాం. ముఖ్యమైన నాయకులు ఏ గ్రామంలో ఏమేం జరుగుతుందో వివరిస్తాం. అవన్నీ కూడా పోలీసు వారు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. తమ కార్యకర్తలపై దాడి జరుగుతుండడం బాధాకరమన్నారు చంద్రగిరి వైసీపీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎన్నికల ఫలితాలు చూస్తే బాధేసిందన్నారు. తమ కుటుంబం ఎక్కడికి వెళ్లదని, చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటామని అన్నారు.